లేతా అనేవా బైక్ అమ్ము ఎవరికో ఒకరికి చెప్పు, లేదంటే యూట్యూబ్ ఛానల్ ఉంది మనది, ఆ యూట్యూబ్ ఛానల్లో ఒక షార్ట్ వీడియో తీసి ఈ బైక్ అమ్మబడను ఎంత 1,00,000 రూపాయలకి అమ్ముతాం, ఎవరికైనా కావాలంటే తీసుకోండి అనేసి యూట్యూబ్లలో నేను వీడియో తీసి పెడతా. వీడియో పెడతావు, అన్ని వీడియోలో పెడతావు. ఎందుకు ఆ బండి దిక్కుమాల బండి, మంచి స్కూటీ కొను, ఊకే బండి గురించి ఊకే లొల్లి మంచిగా స్కూటీ కొను నాని. స్కూటీ కొంటే మీకు యూస్ అవుతుంది. స్కూటీ ఆడంగా వేసుకొని తిరిగినట్టు తిరిగిన స్కూటీ వేసుకొని ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అందరూ ఆడలే తోలుతా స్కూటీలు, జెంట్స్ ఎవరు తోలట్లేరా? తోలుతారు, నా తోలు విఐపి మీకు మంచిగా స్కూటీ తీసుకుంటే నీకు యూజ్ అవుతుంది, నాకు యూజ్ అవుతుంది. ఏదైనా తీసుకురావాలని ఏదైనా చేయాలని అడ్డి బైక్ మీద. ఇంకా నువ్వు బండి గురించి అసలు ఆగనే ఆగపోతుండే కానీ నువ్వు కొనియలే కాబట్టి కొద్దిగా లేదు. బండి విషయంలో ఎప్పుడు ఏదో ఒకటి పని ఎప్పుడు బండికి ఏదో ఒకటి నా బండి నా ఇష్టం, నా బండి నా ఇష్టం, నీకు సంబంధం లేదు, నీకు సంబంధం లేదు అని చెప్పిన. కళ్ళు బిగి గోళీలు ఆడతారు మెంటల్ అయితే మరి నీకంత సీన్ లేదు నీ ముఖానికి. నీకు కూడా డ్రైవర్ చూస్తే పెద్ద దరిద్రం పోతుంది. నా బండి నా ఇష్టమే, నన్ను వదిలేకే అని చెప్పిన. 100 సార్లు చెప్పిన, ఇంకోసారి చెప్పుడు. ఏయ్ బాబు లేవు, ఏ బాబు స్ప్రే మొత్తం కొడతాం మొహానికి. అన్నీ ఆర్డర్లు పెట్టి అంతా ఫోన్ చెప్తాను. నన్ను కొద్దిసేపు పండుకొని అంటారు, మంచి మర్యాదగా చెప్తా. ఈసారి మర్యాద దాటిందంటే ఇంక మరిగా అది ఏడాది పోతుందో నాకే తెలియదు. అవతల పోయాను నా దగ్గర అవ్వడానికి ఫస్ట్ నాకు అసలు పిచ్చి లేదు. రేపు ఒకసారి అవన్నీ తీసుకొని పోయి ఇప్పుడు మంచిగా అంటే అన్నీ చేయించుకొని బండి తెచ్చి మూటలు పెడతారు. ఇల్లు ఈ ఆయిల్ అన్ని ఏ పని నీకేం పని దండం పెడతా అవతల పోవే అంటే అది తాగేది నాకేమో తాగేది నాకే పుట్టినట్టున్నాను. అసలు నీకేమన్నా అన్ననా చెప్పినాను నా జోలికి ఎందుకు వచ్చిన అసలు? యూట్యూబ్ స్టార్ట్ చేసి మంచిగా ఈ బైక్కి సంపేస్తాడు అది ఇది అని చెప్పి వీడియో తీసి నువ్వు అప్లోడ్ అయితే మాకు రెడీ అయ్యేరాదు. ఇంకా ఎడ్డలో మేము చేతులు లేవు మాకు. బండి ఏమి అమ్ముతుందంట ఇంకా పెద్ద వచ్చింది. అవన్నీ అక్కడొకటి పడేసినావు తీసుకో. పడేసిన దాన్ని నువ్వు తీసేట్టునే నువ్వేంటి అక్కడ డబ్బా టీస్టేసి ఓళ్ళు ఇట్లా కాలుతో తన్నుకుండా ఏం చేసినావుగా. ఈసారి ఈ డబ్బాల కాదు నిన్ను తన్నుతా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. డబ్బాలకి అన్ని అప్ప అయితే మరి ఈ మొబైల్ అంత సీన్ లేదు. నీకే సీన్ ఉంది, నాకే ఉంది మరి. లేచా బాక్స్ లాంటి అవన్నీ రిటర్న్ పెట్టేసాయి. అన్ని అర్థమే చక్కగా బండి అమ్మి చెప్తే బుక్ చేసినా నువ్వు చెప్తే రిటర్న్ పెడతా. అవతల పోవే గచ్చి మొక్కతానా నువ్వు కుక్క మొక్కం నీ ఫోన్ ఇక్కడనే ఉంది, నన్ను రిటర్న్ పెట్టి. నీకు అంత సీన్ లేదు, మంచి చెప్పినప్పుడు నేను ఫోన్లు వలుగుతాయి, అన్ని వలుగుతాయి. ఒరే ఉన్న కొద్దిసేపు బయటికి పో, గంట తర్వాత మాట్లాడతాను. గంట తర్వాత గంట వరకు ఏం చెప్తావు?
అన్నిటికి ఎంతైనాయి? 1,30,00,000. 1,30,00,000. నువ్వు ఇచ్చినావుగా 1,30,00,000. అందుకే అది బుక్ చేసి. నాటకాలు లేకుండా ఎక్కువ ఎంతైనాయి వాటికి? సరే 1,20,00,000. ఇంకా 1,00,00,000 రూపాయలు ఉన్నాయి అని 1,20,00,000 పెట్టి కొన్నావా ఇక? మరి దేనికి అడుగుతానేమో నన్ను? నీకు దాంతో ఏమన్నా పనా? నా బండితో పనా? పని ఏం పని నీకు? అంబాలి. ఇక నుంచి బండి మీద నువ్వు బండి ఎక్కాస నీ సంగతి చెప్తా. ఎట్లా పోతావు వదులుతా ఎక్కడ పోవాలంటే నడుచుకుంటావు సార్ కాళ్ళు మనకేనా? కుక్కలు నడుచుకుంటే పోతాయి మీరు బండి ఎక్కించుకోరు అందుకే కుక్కలు ఏ అవుతారు పోయారు ఫస్ట్ బర్రెలే నడవలేవు కాబట్టి మంచిగా బండి ఎప్పుడు బండి మీదే వాళ్ళ లిమిట్స్ చాలా క్రాస్ చేస్తాను. నేను క్రాస్ అయితే మాత్రం మంచిగా ఉండదు. ఇంకా నా నోరు అసలే మంచిది కాదు. మరి చెద్దరు కప్పుకొని ముసలోడు అన్నట్టు అన్నాడు. ముసలోడు మరి ఏది చేసుకున్నావు ముసలి ఇట్లా ముసలం లెక్క ఎత్తగానే తెలియదుగా. నీకు సరి పెడతారు నాకు సరిపెట్టట్లేదు. బర్రెలకు సరి పెడతారు ఎప్పుడైనా. బర్రెలు బర్రెల పాములు ఉంటాయి కదా వాటికి ఎక్కువ అందుకే నీ ఫామ్ తీసుకొచ్చేసిన. అవి చాలా ఎక్కువ కోరుకున్నావు కాబట్టి ముసుకొని అంటే కాబట్టి నువ్వు కూడా కాబట్టి నువ్వు మాట్లాడు. నాటకాలు చెయ్యకు. నీకు గుద్దే వేస్తే ముఖానికి గుద్దు చాలు నీకు. చేయి చూసినావుగా. అబ్బో నీకే ఉన్నాయి చేతులు. కొట్టు మరి పంది లెక్క అన్నావు కానీ లేచి అన్ని తిరిగి నువ్వు ఫస్ట్ బయటికి పోవే. నువ్వు నన్ను పడ్డని నాకు అర్థమైంది కానీ ఈ బాధ ఏం చెప్పే. ఇప్పుడు గచ్చి కుక్క చెప్పే. గచ్చి కుక్క అంటావు నన్ను నీకు కొంచెం ఇట్లా అంటే నువ్వు పంది లెక్క అవుతాను. నువ్వు ఎట్లున్నావు నేను ఎట్లున్నా? పండని ఎందుకే ప్రశాంతంగా వందాం అంటే దయ్యం లేక ఎమ్మడి పడతావు. అప్పుడు పిచ్చిలేస్తుంది కదా. కింద పడ్డాయి. ఎవరు తిస్తాడు? ఎవరు పడేసిండు? నువ్వే పడేసింది. నన్ను అసలే ఓకే తక్కువ మనిషిని అసలే ఆ చేతులు తీయ అది ధైర్యం కప్పుకున్నాడు కప్పుకోమంటాను. ఆ ఇష్టమే నీకేందే. సోఫా ఇరుగుద్ది. ఒక పెద్ద బర్రె బండ్లనే ఇరగలేగా నేను కూర్చుంటే జోరు తిరుగుతుంది అది. నువ్వు బర్రె అవుతావు నువ్వు చిల్లరు మస్తు స్టైల్ ఎక్కింది. ఊపుకుంటావు సరే అన్నావుగా. మరి కాదు ఊపినా సావే పన్నా సావే లేచినా సావే ఏంది నీతో. ఎట్లున్నావు చెప్పు మరి. మా అందరికి మాట అయ్యాడు నుంచి అనుకో పాట మాత్రం వచ్చినాం దొంగలు ఎక్కువలేదని పెద్ద నేను దొంగకోళ్ళు ఎత్తుకోపోయాను పట్టుకునేటండి. నువ్వు దొంగకోళ్ళు పట్టుకునేదాన్ని. మళ్ళా నెత్తి మీద కొట్టినాం అనుకో నీ నెత్తి వరకు ఎత్తున్నాను. నువ్వు తీయరాదే నీకు చేత కదా. చేతులు లేవా? మరి ఎందుకు గెలిపించుకుంటావు నాతో? నా సామాన్లతో నాతో ఏం పని నీకు? ఏం పని అంటే నీకు ఎందుకు పడుతుంది? అన్నిటితో సంబంధం ఏమో పెద్ద ఏమో తెచ్చిచ్చినట్టు అని నాకు. నువ్వు గివ్వు అని చెప్పి మాట్లాడితే మరి నువ్వు ఉండవు పచ్చిగా. అరే తీయే నన్ను రియకే జరా. ముసలోళ్ళకి రాగాలి తీయే గీయే అంటే నా కళ్ళ ముందు డబ్బు నాకు అసలే కాలేదు అవుతారు. అయిందా
బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇంత సోల్ చేస్తా సోల్ ఏవో షాప్ కి పోయి అవన్నీ మంచి బండిలో తీసుకొని ఒక 2 సెకండ్లు ప్రశాంతం గొర్రెలకు పిలిచక ఎంత మంచి అనిపించింది. ఆగిపోయింది అల్లం వాళ్ళు వచ్చింది మసా అన్ని తీసుకొని పోయి నువ్వు చెప్తానే పోతా నేను లేకపోతే ఫోన్ కదా నువ్వు చెప్తానే పోతా. పెద్ద వచ్చింది అయ్యారి వద్దరువా నువ్వా గెలిపించుకోవడం తప్ప ఏందంటే నీకు అన్ని తెచ్చి ఇంట్లో ఇప్పుడు తప్ప ఏం తెచ్చి అరే ఇంట్లో పెట్టినా అంటే నువ్వు ఇచ్చినావా ఎవరన్నా ఇచ్చినా నాకు నా పైసలతో నేను తెచ్చుకున్నా బండి అన్నప్పుడు చేయించుకుంటా. నీ ముఖానికి అంత సీన్ లేదు కానీ కావాలని గెలిపించుకున్నావు నిన్నట్టు గెలిపించుకుంటాను గెలిపించుకో. మన బండి గురించి ఏం అవసరం నీకు? ఏం అవసరం అంటే అడుగుతా. ఏం అడుగుతావు? బండి నిన్ను అడిగోనా అంటే సరే నువ్వు అన్నిటికీ అట్లా క్వశ్చన్స్ ఇస్తానంటే నేను కూడా అన్నిటికీ అట్లనే మనిషిని అంత వదిలేవద్దు. ఇగో చాలా నా బండి అన్నప్పుడు చేయించుకుంటాను అంతే కదా. నువ్వు అడిగే రైట్స్ నీకు లేవు ఫస్ట్. నా కుటుంబకే ఉంటాయి బండి చేయించుకునేది. అంతా నా ఇష్టం నీ ఇష్టం ఏం లేదు. బండి విషయంలో మాత్రం బయటికి రాదు. నువ్వు ఇవాళ అయితే పని నేను అసలు అని ఉండదు. ఒక్క సంతకంగానే అయిపోతుంది అంతలో. అవసరం కూడా లేదు నాకు నేను ఉంచుకునేంత అవసరం లేదు. ఒక్క సంతకంతో అయిపోతుంది. ఇచ్చే ఇప్పుడు పోతా. రేపు మొదలు ఉండి ఒక రోజు చికెన్ మటన్ తెస్తా చికెన్ పోయింది. మీకు చికెన్ మటన్ తినేంత అవసరం ఏం లేదు. ఏం తింటాం మరి? ఏం అవసరం లేదు. నీకు అమ్మలోనే ఉండదు మంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి. థ్యాంక్ యూ. మీకెందుకు థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ. పేపర్లో సంస్కారం కదా. అంత మాత్రం ఇచ్చిందానే డైవర్స్ ఎంత బాగుందో. ఏంలే అనుకుంటే మంచి దీపో కెమెరా ఏడబెట్టి ప్రయాణం చేస్తాను. నువ్వు చిన్నపోతు లెక్క అనుకున్నావుగా. బెడ్ మీద బెడ్షీటే ఉంచాడు మావాడు. ఇట్లా అంతా పిచ్చి పిచ్చి చేస్తాడనమాట.